హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. నాగరికత అభివృద్ధి చెంది చంద్రమండలాలలో నివాసం ఏర్పరచుకునే దిశగా వస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాలను ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. గడిచిన 10 రోజుల్లోనే రుద్రవరం మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో క్షుద్ర పూజలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ముత్తలూరు గ్రామంలోని పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజలు జరిగాయి. అలాగే గత 2 రోజుల క్రితమే అదే రుద్రవరం మండల కేంద్రంలోని ఓ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారు. నేడు మండలంలోని రెడ్డిపల్లి, తుమ్మపల్లి గ్రామాల మధ్య ఉన్న శ్మశాన సమీపంలో రోడ్డుపై క్షుద్ర పూజలు జరిగాయి. క్షుద్ర పూజలు జరిగిన చోట నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మద్యం సీసాలు, తినుబండరాలు, మల్లెపూలు వీటన్నిటినీ ముగ్గు వేసి ముగ్గు మధ్యలో పెట్టారు. అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ప్రజలు సంచరించే మధ్య మార్గంలో ఇలా క్షుద్ర పూజలు చేయడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్షుద్ర పూజల వల్ల కోళ్లను, పొట్టేళ్లను, చివరకు పసిపిల్లలను కూడా బలిస్తారేమోనని భయంతో ఉన్నారు. ఈ క్షుద్ర పూజల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని రాత్రి సమయంలో బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు చేసేవాళ్లను గుర్తించి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు వేడుకుంటున్నారు.